నా పేరు మిరియాల శిరీషాదేవి. మన రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి. ఈ రోజు మీ ముందుకు నేను వచ్చి ఒకటే హామీ ఇస్తా ఉన్నానండి. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలందరూ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నానా రకాల ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి మనం బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అంటే కేవలం మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే జరుగుతుందండి. ఎలాగో నేను మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థినండి. ఈ రోజు రేపు 13 జరిగేటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా దేవిపట్నం మండలం ఇందుకూరు పంచాయతీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ రోజు వేల సంఖ్యలో ప్రజలు మద్దతు తెలపడానికి మా వెంట ఉన్నారు. ఇది ఒక పెద్ద జన సమూహం లాగా అనిపించిందండి. ఎలా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా చాలా మార్పు అనేది రావడం జరిగింది. దానికి నిదర్శనమే ఈ రోజు ఇందుకూరుపేటలో జరిగేటువంటి ఈ ర్యాలీ అండి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు చాలా కష్టాలు పడతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి సక్రమంగా ప్రతిదీ అందాలన్నా, ఏది రావాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మనకి మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. దానికి నిదర్శనంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బాబు గారు నియమించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో నాకు మద్దతు తెలిపారని, నా వెంట ఉండి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారండి. నిజంగా దీన్ని బట్టి నేను చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్రంలో ఎలాగా మన చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఎలాగా జరుగుతుంది. కాబట్టి రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అనేది ఎగరలేదండి. ఇప్పుడు రేపు 13 జరిగేటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది తథ్యం. కాబట్టి నేను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మన ప్రాంతాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తా ఉన్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా ఉన్నాను. ఇక రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక మీ ఆటలు సాగవు. కాబట్టి మీరు ఎంత తగ్గుంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాము. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రేపు జరిగేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా మన తెలుగుదేశం జెండా రంపచోడవరంలో ఎగరవేయడం తథ్యం. అంతేకాదండి, మన కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి ఎంపీగా వస్తా ఉన్నారు. ఆమెను కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. రేపు 13 జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాలెట్ బాక్స్ లో సీరియల్ నెంబర్ 3లో సైకిల్ గుర్తు, ఎంపీ గారి గుర్తు సేమ్ సీరియల్ నెంబర్ 3లోనే కమలం గుర్తు ఉంది. కాబట్టి ఇరువురిని కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క విలువైన ఓటును వేసి అఖండ మెజారిటీతో ఇరువురిని కూడా గెలిపించి మన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కూడా అంటా ఉన్నాం. దానికి మీ వంతు కూడా కృషి అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నానండి. అందరికీ నమస్కారం.